నమస్తే. ఎలా ఉన్నారు? బావున్నారా? నేను మీ పద్మజ. మటన్ కర్రీ అంటే ఇష్టపడని వాళ్ళు చాలా తక్కువ మందుంటారు. మటన్ అంటే ఇష్టం కానీ వండడం రాదనే వాళ్ళ కోసం నేనీరోజు ఈజీ మటన్ కర్రీ రెసిపీని ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇది చేసుకోవడం చాలా తేలిక. కాకపోతే కొంచెం ఓపికుండాలి. మగ పిల్లలైనా సరే ఈ మటన్ కర్రీని ఈజీగా చేసేసుకోవచ్చు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈజీ మటన్ కర్రీ రెసిపీని చూసేద్దాము. ముందుగా మీరు ఎంతైతే మటన్ తీసుకోవాలనుకుంటున్నారో అంత తీసుకోండి. నేనైతే 300 గ్రాములు మటన్ తీసుకున్నాను. దాన్ని 2 సార్లు శుభ్రంగా కడుక్కున్నాను. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, దీంతో పాటు 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా పౌడర్‌ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్‌గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, ఒక 3-4 పచ్చిమిర్చిని ఇలా ముక్కలు చేసి వేసుకోవాలి. దీంతో పాటు 1 కప్పు నిండా పెరుగును కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులోకి చివరిగా ఒక పెద్ద సైజున్న ఉల్లిపాయల్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు ముందుగానే వేసేసుకోవాలండి. మీరు కావాలంటే వేయించి కూడా వేసుకోవచ్చు. కానీ మనం వేయించాల్సిన అవసరం ఏం లేదు. మనం ఈ మటన్‌ని బాగా వేపుతాము. అప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ మసాలాల్ని ఈ మటన్‌లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా బాగా మసాజ్ చేస్తున్నట్టుగా కలపాలి. అప్పుడైతేనే మటన్ ముక్కకి ఉప్పు, కారం, మసాలాలన్నీ బాగా పడతాయి. ఇలా కలుపుకున్న ఈ మటన్‌ని దాదాపు ఒక 2, 3 గంటలు నానబెట్టామనుకోండి, టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మీకంత టైం లేదనుకుంటే గనక మీరు కనీసం దీన్ని ఒక గంట పాటైనా నానబెట్టండి. ఇలా 2, 3 గంటలు మటన్‌ని నానబెట్టడం వలన దాంట్లో మంచిగా మటన్ ఊరి మనం కుక్కర్‌లో వండేటప్పుడు ఎక్కువగా విజిల్స్ పెట్టాల్సిన అవసరం ఉండదనమాట. నేనైతే ఒక గంట తర్వాత మటన్ కర్రీ చేయడం స్టార్ట్ చేశాను. దానికోసం కుక్కర్‌లో ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని కొన్ని మసాలాల్ని మనం తాలింపులో వేసుకుందాం. మనం మటన్‌లోనే అన్ని మసాలాలు వేసేసాం కాబట్టి ఇంకా దీంట్లో ప్రత్యేకంగా మళ్ళీ ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు. ఇలా నూనెలో మసాలాలు కొంచెం వేగిపోగానే గంట పాటు నానబెట్టుకున్న మటన్‌ని మొత్తం ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఈ మటన్‌ని మనం బాగా వేపుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం దగ్గరే ఉండి ఒక 10-15 నిమిషాల పాటు ఈ మటన్‌ని బాగా వేపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటిందంతా కూడా చక్కగా గీరుకుంటూ వేపుకోవాలి. మనం మ్యారినేట్ చేసుకునేటప్పుడు మసాలాలన్నీ కూడా పచ్చివే వేసాం. దాంతో పాటు ఉల్లిపాయ కూడా పచ్చిదే వేసాం కాబట్టి ఇందులోని పచ్చివాసన అంతా పోయి నూనె అంతా కూడా పైకి తేలేదాకా వేపుకోవాలి. ఉల్లిపాయలు కూడా మనం ఇలా వేపడం వలన మెత్తబడి చక్కగా కూరలో కలిసిపోతాయి. ఈ కూర వేగడానికి నాకు పట్టిన టైము 15 నిమిషాలండి. నేను దగ్గరే ఉండి ఇలా మంచిగా వేపుకున్నాను. మనం ఈ కూరలో గ్రేవీ కోసం పెరుగు వేసాం కాబట్టి ఇది ఖచ్చితంగా అడుగంటుతుంది. అందుకని ఏ కూర అయినా సరే మనం వేపుకునేటప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం దగ్గరే ఉండి వేపుకున్నామంటే ఇలా పర్ఫెక్ట్ గా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం ఇందులోకి నీళ్ళని పోసుకుందాము. నేను ఇక్కడ 2 గ్లాసుల దాకా నీళ్ళని పోస్తున్నాను. నేను మ్యారినేట్ చేసి పెట్టిన గిన్నెలోనే నీళ్లు పోసి అందులో 2 గ్లాసులు నీళ్లు పోసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఈ టైంలో మీరు ఒకసారి ఉప్పు, కారం చెక్ చేసుకోండి. ఉప్పు, కారం మీకు తగ్గినట్టు అనిపిస్తే మీ రుచికి సరిపడా మీరు ఉప్పు, కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే కొంచెం ఉప్పు తగ్గిందండి. మిగతా కారం, మసాలాలన్నీ కూడా కరెక్ట్ గా సరిపోయాయి. ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి ఒక 4 విజిల్స్ రానిద్దాము. నేను తీసుకున్న మటన్ కొంచెం లేతగా ఉందండి. అందుకే 4 విజిల్స్ లోనే నాకు మటన్ ఉడికిపోయింది. ఇలా 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్‌లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాము. మూత ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీరు స్టవ్ ఆన్ చేయండి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇదంతా కలిసేలాగా ఒక్కసారి కలుపుకొని మటన్ ఉడికిందో లేదో ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి నాకైతే మటన్ చక్కగా ఉడికిపోయింది. అలాగే గ్రేవీ కూడా చూడండి ఈ కన్సిస్టెన్సీలో గ్రేవీ ఉంటే మనం అన్నంలోకి, చపాతీల్లోకి, ఇడ్లీలోకి, దోసల్లోకి కూడా ఈ మటన్ కర్రీని తినొచ్చనమాట. ఇంకా లాస్ట్‌లో మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇంతేనండి. మన ఈజీ అయిన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. బ్యాచిలర్స్ కూడా ఈ మటన్ కర్రీని ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ మటన్ కర్రీని
మీరు ఇడ్లీతో కానీ, దోసతో కానీ, లేదంటే చపాతీ, రైస్ దేంతో తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈజీగా చేశాం కాబట్టి టేస్ట్ ఉండదనుకోకండి. టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది. ఈ ఈజీ ఇంకా టేస్టీ మటన్ కర్రీ రెసిపీని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూశారు కదండి ఇవాల్టి వీడియో ఈజీ మటన్ కర్రీ రెసిపీని. ఈ మటన్ కర్రీ రెసిపీ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.